ఓం గం గణపతయే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేత కుచాంబా సమేత అరుణాచలేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నామ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరియోగినే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అరుణాచలస్య 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 భక్తులందరూ పాల్గొంటారు. ఆ మాట మీకు వినిపిస్తుందండి? వాణి గారు చెప్పండి. వినిపిస్తుందండి. క్లారిటీగా వినిపిస్తుందండి. రోజు మీకు ఏం చెప్పాలండి? వినిపించిందండి మా మాట? వినిపించిందండి. అది మీకు ఏం కావాలి ఈరోజు? అంటే నాకు చిన్న డౌట్ అండి. డౌట్ ఉంటే అడగండి. ఈశ్వరుడు దేవుడని నమ్మేస్తాము. ఏంటండి ఈశ్వరుడు? దేవుడని తెలుసండి. అంటే ఆయన కనిపించడు కాబట్టి దేవుడు. గురు రూపంలో వచ్చింది ఈశ్వరుడు కదండి. మీ డౌట్ అని పూర్తిగా అడగండి. గురు రూపంలో వచ్చింది ఈశ్వరుడు అని తెలుసు, కానీ ఆ గురువుగా వచ్చిన ఈశ్వరుని దేహంగా ఎందుకు చూస్తున్నాం? ఇంకా గురు రూపంలోనే కాదు, అందరిలోనూ ఉన్నది ఈశ్వరుడు. అది తెలియాలంటే ఈశ్వరుడు స్వయంగా మన కోసం ఏ గురువుని పంపించాడో ఆ గురువులో ఈశ్వరుణ్ణి చూడాలి. అంటే మీ డౌట్ ఏంటంటే, మామూలుగా మనిషి కింద కనిపిస్తాడు కదా గురువు కూడా, ఈశ్వరుడి కింద ఎందుకు భావం రావట్లేదు అని మీ డౌట్ అంటే? అంటే ఈశ్వరుడు అని తెలిసినా కూడా అది సరిపోవట్లేదు. ఇంకా ఎక్కడో ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. పూర్తిగా నమ్మకం రాలేదు. మామూలుగా మనుషులందరినీ చూస్తాం కదండి మనం. అవునండి. వాళ్ళ మానవులుగా మనకు తెలుస్తున్నారు కదా. అవునండి. ఎందుచేతండి? మనకి దేహ బుద్ధి ఉండటం వల్ల వాళ్ళని దేహం అనుకుంటున్నాం. వెరీ గుడ్, ఆన్సర్ మీరే చెప్పేది. అదే గురువుని కూడా దేహంగా ఎందుకు చూస్తున్నాం అన్నదే డౌట్ అండి. మనకు దేహ బుద్ధి ఉన్నంత కాలం కూడా
మిగతా వాళ్ళు కూడా దేహాలే అనుకుంటామండి. దాంట్లో ఏ తప్పు లేదు. తప్పల్లా ఏంటంటే మనం దేహం అనుకోవడం తప్పు. మనం ఎవరో మనకి తెలిస్తే అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏంటో తెలుస్తుంది. మనల్ని మనం దేహంగా అనుకుంటున్నాం. ఆన్సర్ మీరే చెప్పేశారు. మనల్ని మనం దేహం అనుకున్నంత కాలం గురువు కూడా దేహంగానే కనిపిస్తుంది. గురువు ఈశ్వరుడు యొక్క అంశ, లేదా ఈశ్వరుడు అంశ కాని వాళ్ళు ఎవరు అలా అందరూ ఈశ్వరుడు అంశ. ఈశ్వరుడు అంటూ ఒకడు ఉన్నాడు అని మనం భావిస్తే అందరూ ఈశ్వరుడు అంశ. అలా భావించకపోతే సృష్టి లేదు. మీ డౌట్ ఏంటంటే గురువుని ఈశ్వరుడే కంసగా మనం చూడలేకపోతున్నాం అనుకుంటున్నాం, కానీ అలా రావట్లేదు. గురువుని కూడా దేహంగానే చూస్తున్నాం. అదే ఎందువల్ల మీ డౌట్ కదండి? అవునండి. దానికి మీరే సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? గురువే కాదు, అందరిలోనూ ఈశ్వరుడు ఉంటాడు. గురువు ఒక్కడు ఈశ్వరుడు అయి ఉండి వేదవాళ్ళందరూ కూడా అనీశ్వరులు ఏం కాదు. అందరిలోనూ ఈశ్వరతత్వం ఉంటుంది. కానీ ఆ ఈశ్వరతత్వం అదే తాను అని ఎవరికైతే అనుభవం ఉందో, అంటే ఈశ్వరుడు ఎవరినైతే ఎంచుకుని ఆయన తత్వాన్ని తెలియపరుస్తాడో వాళ్ళనే గురువుగా ఆయనే పెడతాడు. మనకు గురువుని సెలెక్ట్ చేసి ఇచ్చేది ఈశ్వరుడే. ఆ గురువుని మనం దేహంగా చూస్తున్నాం, ఈశ్వరుడిగా చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం అనేది మీ తగన. ఎవరైనా సరే ఇల్లో, కుక్క, పాము, మనిషి ఎవరో ఒకళ్ళు ఆ దేహాలు కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే చూచే మనం దేహంగా ఉన్నాం. మనం దేహంగా ఉన్నాం కాబట్టి ఇతరులు కూడా దేహాలుగా భావిస్తాం. మనం ఎవరో మనం తెలుసుకుంటే అప్పుడు గురువు ఎవరో తెలుస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడా గురువుని దేహంగా చూస్తూనే ఉంటాం. కానీ శరణాగతి పెరిగే కొద్దీ లేదా విచారణ యొక్క మూలాల్లోకి వెళ్ళే కొద్దీ మనకి ఈశ్వరతత్వం నెమ్మదిగా అబ్బుద్ది. ఈశ్వరుల్లో ఏ మేరకైతే మనం, అంటే చైతన్యంలో ఏ మేరకైతే మనం పెరిగిపోతాం, మన ఇండివిజువల్లో ఏ మేరకైతే పెరిగిపోతుందో అరిగిపోతుందో ఆ మేరకు గురువు తెలుస్తాడు. గురువు దేహం కాదు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ దేహంగానే కనిపిస్తాడు. ఎంచేత మనకు దేహబుద్ధి ఉంది కదా. మనం దేహం కాదు అని మనకు తెలియట్లేదు కదా. మనం దేహం అనుకున్నంత కాలం గురువే కాదు అందరూ దేహాల కింద కనిపిస్తారు. మనం ఎప్పుడైతే దేహం కాదు అని తెలిసిందో, అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు గురువే కాదు సకల సృష్టి కూడా అంతా పరమేశ్వర తత్వం అని తెలుస్తుంది. లీడర్ గారు మీకు ఏమైనా అర్థమైందండి? అర్థం కాలేదా? అర్థమైందండి. ఏమర్థమైందండి? అంటే తను తాను తెలిసే వరకు కూడా ఈ దేహబుద్ధి నేను అన్నది పోయే వరకు కూడా గురువులో కూడా ఇంకా దేహాన్ని చూస్తాము.
అందరిలోనూ మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి అందరిలోనూ దేహం వస్తుంది. అది పోదు. మనం దేహం కాదు అని మనం రియలైజ్ అయ్యే వరకు కూడా స్వతంత్రంగా అది పోదు. మనం దేహంగా ఉంటే అందరూ దేహాలుగానే కనిపిస్తారు. మనం చైతన్యమయంగా ఉంటే ఉన్నదంతా చైతన్యమే. మనం ఎలా ఉన్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటాం. అందుకనే ముందుగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. భగవాన్ రమణుల వారు చెప్పేది, దేవుడు అన్ని తర్వాత చూసుకోవచ్చు, ముందు నీ సంగతి నువ్వు చూడు. నువ్వు ఎవరో తెలుసుకోకుండా దేవుని చూసినా కానీ మనిషి కింద కనిపిస్తాడు. శివలింగంలో రాయే కనిపిస్తుంది. ఊరికనే భావన కోసం ఇది శివుడు ఇది శివుడు అది 10 సార్లు చెప్పుకొని ఆ పాలో నీళ్ళలో ఏదో ఆయన నెత్తి మీద పోవాలి. కానీ లోపల మాత్రం ఇది రాయే ఇది రాయే ఇది రాయే అని అనిపిస్తాను. ఎంతచేత అనిపిస్తుంది? చూచే మనం దేహం అనుకో, మనలోనే ఉంది పాటు. మనం దేహంగా ఉన్నంత కాలం కూడా దేహాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రకృతి కింద కనిపిస్తుంది, మంచి చెడ్డ కనిపిస్తాయి, పుణ్యం పాపం అన్ని కనిపిస్తూ ఉంటాయి, సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. ఇంకా ఒకటంటే అన్నీ వచ్చేస్తాయి. మన దేహం అనుకుంటే అన్నీ వచ్చాయి. మనం ఎవరో మనం తెలుసున్నాడు. సర్వము ఈశ్వరతత్వమే, అది కూడా మనలో భాగమే. మనకే దానికి తేడా లేదు. ఏదైతే కనిపిస్తుందో అది కనిపిస్తుంది ఉండటం వల్ల కాదు, అదొక తలంపు. యావత్ జగత్తు సకల సృష్టి ఈ భువనభాండాలు టోటల్గా అంత తలంపే. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎవరో మనం తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అందుచేత భగవాన్ రమణుల వారు ఈ జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు. నేను చూసుకో, నేను అనేది అంటే నిన్ను క్లారిటీగా తెలుసుకున్నంత కాలం నువ్వు ఏది తెలుసుకున్నా కానీ అర్థం అవుతుంది. నేను నువ్వు చూసుకున్నంత కాలం ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మందికి ఉపకారం చేసిన, కోటాను కోట్లు సంపాదించిన అంతా కళ్ళం తలంపులు లాంటివి. దానివల్ల ఉపకారం ఏమీ లేదు. వెళ్ళి పుట్టడం, వెళ్ళి రావటం ఏంటి మామూలే. అంతే కావాల్సింది ఏంటంటే నీకు దేవుడు అంటే ఒక శరణాగతి భావం ఉంది, అంతా ఆయన నడిపిస్తున్నాడు, సర్వానికి కారణం ఆయనే అనే ఒక భావన ఉంటే కనుక అలా వెళ్తే వెళ్ళు, దాని భక్తి మార్గం అంటారు. అలా కాదు, నాకు సైంటిఫిక్ గా కావాలి, ఉన్నదన్నట్టుగా నాకు తెలియాలి, నేను దేన్ని నమ్మను, నాకు అనుభవంలోకి వచ్చేదాకా నేను దేన్ని నమ్మను. నమ్మటం అనేది ప్రసక్తి లేదు, నాకు స్వయంగా తెలియాలి అనే ప్రయోగపూర్వకంగా చేసి నేను తెలుసుకోవాలనే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అది జెన్యున్ గా కొంతమంది ఉంటారు. అలా వాళ్ళకి నమ్మకాలతో పనిలేదు. ఏది ఉంది ఏది లేదు, ఏది సత్యం ఏది అసత్యం
నాకు సత్యం తప్పించి అసత్యం అనేది అసలు అవసరం లేదు. సత్యమే కావాలి నాకు అని సత్య శోధన చేస్తూ ఉంటారు. అటువంటి మెంటల్ ఎక్విప్మెంట్తో పుడతారు వాళ్ళు. వాళ్ళకి నమ్మాలన్నా నమ్మకాలు మాకు అక్కర్లేదా? సత్యం ఏంటి అని ఎవరైతే అటువంటి మానసిక స్థాయిలో ఉంటారో వాళ్ళకి భగవాన్ చెప్పేది ఏంటి? అసలు నువ్వు ఉన్నావా అంటే ఉన్నానని అంటారు. ఎవరా నువ్వు ఉన్నావంటే ఉన్నాను అంటాడు. కానీ దేహం ఉంది అన్న తలంపుతో నేను ఉన్నాను అంటాడు. నా పేరు పాలన. నువ్వు ఉన్నావా అని భగవాన్ అడుగుతారు అనుకోండి, నేను ఉన్నానని చెబుతారు అందరూ. ఎలా ఉన్నారు? నేను కలిదిన సుబ్బరాజుగా ఉన్నాను, నేను వాణి అల్లూరిగా ఉన్నాను, నేను లక్ష్మీ జంపనగా ఉన్నాను, నేను నాగసాయి పెనుమత్గా ఉన్నాను, నేను మహాలక్ష్మి బలిపాటిగా ఉన్నాను, నేను పవనపురాజు బలరాంగా ఉన్నాను, నేను భూపతిరాజు ఉదయగా ఉన్నాను, నేను మీనా ఎన్నగా ఉన్నాను, నేను అడవాల రాజుగా ఉన్నాను, నేను తేజ అరుణ్గా ఉన్నాను, నేను దేవత్తు అలక్ష్మిగా ఉన్నాను, నేను లక్ష్మీ కలితిండిగా ఉన్నాను, నేను గాయత్రి అట్లగా ఉన్నాను, నేను మౌరి అట్లగా ఉన్నాను, నేను అరుణ్ జగదేక్ విక్రమగా ఉన్నాను, అలాగే నేను చేపత్తు వరలక్ష్మిగా ఉన్నాను, లక్ష్మి కలిదండిగా ఉన్నాను. ఇలాగా ఈ చెప్పినవన్నీ పేర్లు, ఆ పేర్లు కొన్ని దేహాలు సూచిస్తాయి. అంటే నేను అనేది అందరికీ కూడా ఒక దేహం, దేహానికి ఉన్న పేరు. ఆ పేరు కాకుండా ఇంకో పేరు పెట్టారనుకోండి, ఆ పేరు అనేది నిజమా? వాణి అల్లూరి ఉంది, వాణి కాకుండా రాణి అని పెట్టారనుకోండి, నేను రాణి అల్లూరు అనుకుంటాను. లక్ష్మీ జంపన ఉన్నారు, లక్ష్మి కాకుండా శ్రావ్య అని పెట్టారనుకోండి, శ్రావ్య జంపన అనుకుంటాను. నాగసాయి వినవత్త అని పేరు పెట్టారు, నాగసాయి కాకుండా క్షీరసాయి అని పెట్టారు అనుకోండి, నేను అదే అని పేరుతోటి తాదాత్మ్యం చెందుతాను. పుట్టినప్పటి నుంచి ఆ పేరే నేను అని తాదాత్మ్యం చెందుతూ ఉంటారు. నిజానికి ఆ పేరు ఒకళ్ళు పెట్టింది కానీ నిజం కాదు. ఆ పేరు కాకుండా ఇంకో పేరు పెడితే ఆ పేరుతో తాదాత్మ్యం చెందుతారు. ఏ పేరు అన్నప్పటికీ కూడా వాణి అయినా, రాణి అయినా, లక్ష్మి అయినా, శ్రావ్య అయినా, ఏదైనా సరే ఆ దేహాన్ని ఉద్దేశించి ఆ పేరు పెట్టారు. ఫోన్కి ఒక నెంబరింగ్ ఉన్నట్టు దేహానికి ఒక పేరు ఉంది. పేరుతోటి ఆ దేహాన్ని జతపరిచారు. జతపరిస్తే ఆ పేరు ఎవరు పిలిచినా కానీ ఈ దేహం పలుకుతుంది. దేహానికి పెట్టిన పేరు. మరి మీరు దేహమా అంటే 99.9999% కోటాను కోట్ల మందిలో ఏ ఒకానొకళ్ళలో తప్పించి మొత్తం అందరూ కూడా నేను అంటే దేహమే అనుకుంటారు. ఇది అందరికీ తెలుసున్న విషయమే. అందరికీ అనుభవంలో ఉన్నది ఏంటంటే ఇది ఒకటి, నేను అంటే దేహం. భగవాన్ ఏమంటారంటే మిగతా తర్వాత చూసుకోవచ్చు, నేను అంటే దేహం అంటున్నావు కదా, అది ఎంతవరకు నిజం, దాంట్లో ఏమైనా తప్పు ఉందేమో చూసుకో. నేను అంటే దేహము అంటున్నారు కదా అందరూ, ఆ దేహాన్ని ఉద్దేశించి నేను అంటున్నారు కదా, పేరు కూడా తర్వాత పెట్టింది, ముందు దేహమే నేను అంటున్నారు కదా అనుకుంటున్నారు కదా, అది తప్ప రైట్.
మొట్టమొదటిగా చూడవలసింది అది. ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు అన్ని తర్వాత. ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధి ఉన్న ఏ జీవి అయినా సరే మొట్టమొదటిగా చూడవలసింది బుద్ధి అనేది పెట్టకపోతే పరమేశ్వరుడు ఇంకా చెప్పక్కర్లేదు. ఒకవేళ బుద్ధి అనేది పెడితే కనుక మీరు దేహమా, కేవలం దేహమాత్రంగానే ఉన్నారా, మీరు దేహమా కాదా అనేది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? భగవాన్ రమణ మహర్షి గారు అనుగ్రహం మనల్ని చేరకముందు లేదా మనం ఆయన అనుగ్రహంలోకి చేరకముందు ఎప్పుడైనా ఒకసారైనా డౌట్ వచ్చింది, మనం దేహమా కాదా? మనం దేహానికి వేరుగా ఉన్నామా? ఇది నా పెన్నా, ఇది నా పెన్నా అంటా ఉంటారు. నువ్వు వేరు, నీ పెన్ను వేరు, రెండు విడివిడిగా ఉంటాయి. ఇది నా పుస్తకం, ఇది నా పుస్తకం అంటారు. అంటే నువ్వు వేరు, నీ పుస్తకం వేరు, రెండు విడివిడిగా ఉంటాయి. అలాగే ఇది నా దేహము అంటున్నారు. అంటే నువ్వు వేరు, నీ దేహం వేరు కదా. ఎంత క్లారిటీగా ఉందా? నా దేహం అన్నప్పుడు నా అనేది వేరు, అంటే నేను అనేది వేరు. నా యొక్క దేహం, ఈ నేను యొక్క దేహం. నేనే దేహం కాదు, నేను యొక్క దేహం. నా పుస్తకము లేదా నా ఇల్లు అంటారు అనుకోండి, నేను వేరు, ఇల్లు వేరు. అక్కడ ఎలా అనుకుంటా ఉంటారంటే నేను అంటే దేహం అనుకుని, ఈ దేహానికి ఒక ఇల్లు ఉందనుకొని ఈ దేహం యొక్క ఇల్లు అని భ్రమిస్తూ ఉంటారు. ఈ దేహం కూడా నేను యొక్క ఇల్లు ప్రస్తుతానికి. అది విడిగా చూడలేకపోతాం. మన దేహాలన్నీ మన ఇళ్లలో ఉంటున్నాయి, మనం మన దేహాన్ని ఇంట్లో ఉంటున్నాం. నా దేహం, నా యొక్క దేహం, నా యొక్క బాడీ అంటే నేను వేరు, నా యొక్క దేహం వేరు, రెండు విడివిడిగా ఉన్నాయి. నా పెన్ను అన్నప్పుడు పెన్ను ఎంత దూరంగా ఉంది, కానీ నా దేహం అన్నప్పుడు నేను దేహం వేరుగా ఉన్నాను, పెన్ను వేరుగా ఉన్నాను అనుకుంటున్నారు. నేను అంటే అక్కడ మీరు దేహభావంతో ఉన్నారు కాబట్టి మీ బాడీ వేరు, మీ పెన్ను వేరు. మీ బాడీ సెపరేట్ గా ఉంది, మీ బుక్ సెపరేట్ గా ఉంది. ఆ సెపరేషన్ క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. కానీ నా దేహం అన్నప్పుడు ఈ సెపరేషన్ ఉన్నట్టే తెలియట్లా. నేను వేరు, దేహం వేరు, అక్కడ సెపరేషన్ ఉంది. ఆ సెపరేషన్ ఉన్నట్టు మీరు గుర్తించట్లేదు. బుద్ధిపరంగా తార్కికంగా ఆలోచించినా కానీ ఇంత క్లియర్ గా అర్థమవుతుంది మనకి. నా ప్లేటు అంటారు అంటే నా అన్నప్పుడు దేహాన్ని మీరు సూచిస్తున్నారు, ప్లేట్ ని వేరుగా సూచిస్తున్నారు. మీ దేహం అనేది ఒక ఆర్టికల్, ప్లేట్ అనేది ఇంకో వేరొక ఆర్టికల్. ఈ రెండు ఆర్టికల్స్ కి మధ్య దూరం, సెపరేషన్. మీరు నేను అనేది దేహం అనుకుంటున్నారు కాబట్టి నా ప్లేటు అన్నారు అనుకోండి,
అంటే దేహం నేను అని అనుకుంటూ ప్లేట్ వేరుగా చూడగలదు. ప్లేట్ సెపరేట్ గా ఉంది. కానీ నా దేహం అన్నప్పుడు నేను వేరుగా ఉండి దేహాన్ని కూడా సెపరేట్ గా చూసే ఆ తార్కిక శక్తి ఉన్నప్పటికీ కూడా లోపల రమణ మహర్షి గారు చెప్పేదాకా మనకు తెలియలేదు. వాడకం బాగా ఎక్కువగా వాడేస్తా ఉంటాను మన గురుదేవులు చెప్తాను. నేను అంటే అంటే ఈ బాడీ నేను అని అనేసుకుంటా ఉంటాను. లోపల అనేసుకుంటా ఉంటాం. నేను అనగానే ఇదే నా పెన్ను అనగానే దేహం యొక్క పెన్ను, నా బుక్ అనగానే దేహం యొక్క బుక్, నా ప్లేటు అనగానే దేహం యొక్క ప్లేటు. దేహం కూడా విడిగా ఉంది అని ఒక సూక్ష్మ బుద్ధి మనకి రమణ మహర్షి గారి అనుగ్రహం వల్ల తెలుసు. మన గురుదేవుల నాన్నగారి యొక్క అనుగ్రహం కృప వల్ల అది కొంచెం బలపడుతుంది. సత్సంగాల వల్ల ఎంతో కొంత మనకి సాధన చేసుకుంటాం. నేను వేరు, ఈ దేహం వేరు, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, ఈ రెండు సెపరేట్ గా ఉన్నా కానీ రెండు ఒకటే అని నేను భ్రమిస్తాను అని ఒక సూక్ష్మ బుద్ధి పొద్దున్న బెడ్ మీద లేచేసరికి మనకు రావాలి. బెడ్ మీద లేచి లేవడంతో నేను అనేది వచ్చి దూకేస్తుంది బాడీ మీద, పడిపోతుంది. ఎంత వేగంగా పడుతుందంటే చాలా స్పీడ్తో పడిపోతుంది. ఆ ర్యాకెట్లకు కూడా అంత స్పీడ్తో వచ్చి పడిపోతుంది. మీరు నిద్ర లేస్తారండి, లేచిన వెంటనే ఏమనుకుంటారా, నేను సెపరేట్ గా ఉంది దేహానికి అని అనుకోగలుగుతారా? లేచిన వెంటనే నేను వాణిని అనుకుంటాను. మీరు వాణి అంటే నేను అనేది సెపరేట్ గా ఉంది కదా, అది మీరు కనిపెట్టుకోలేనంత స్పీడ్ లో వాణి అనే పేరు తగిలించినటువంటి దేహంలో అది లీనమైపోయింది. నేను లేచిన వెంటనే ఈ బాడీ మీద పడిపోయింది. ఇది దేహబుద్ధి గల వారి వైపు నుంచి, ఈ సైడ్ నుంచి చూస్తే అలా నిజానికి అన్నామల స్వామి చెప్పారు, బాడీ ఇస్ ద షాడో ఆఫ్ ద మైండ్. నువ్వు ఎవరో నీకు తెలిస్తే నీలోంచే ఒక తలంపు పడుతుంది, ఆ తలంపే మనసు, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపే. ఆ తలంపులోంచి, ఆ ప్రధాన తలంపులోంచి మిగతా ఈ బాడీలు అన్నీ పడుతున్నాయి. నీ బాడీయే కాదు, అన్ని బాడీలను అదే క్రియేట్ చేస్తుంది. స్వప్నంలో ఏ దేహాన్ని కాదు చాలా దేహాలనే ధీమాసే క్రియేట్ చేసుకుంటుంది. స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఉంది. స్వప్నంలో బయటపడిన తర్వాత అది అబద్ధం అని తెలుస్తుంది. జాగ్రత్త అవస్థలో కూడా బయటపడితే ఇది కూడా అబద్ధం తెలుస్తుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అసలు నేను అనేది ఎవరు, అది తెలుసుకోనంతకాలం కూడా ఈ మాయలు చుట్టుకుంటాం. నిజానికి ఇదంతా మనం తప్పుగా అర్థం చేసుకున్నటువంటి మన సొంత మాయ.
లేదు, కళ్ళలో కనిపించిన వాళ్ళందరూ మీ మనసులోంచి పుట్టారు కానీ బయట నుంచి ఎక్కడ పుట్టారు? మీరు కలగంటున్నారు, అది మీ సృష్టే కదా, మీ మనసులోంచే కదా వచ్చింది. బయట ఎవరన్నా బాధ్యులే దానికి. మీ కళ్ళలో సృష్టించబడిన లోకానికి, మనుషులకి బయట వాళ్ళు ఏమైనా బాధ్యులని మీరు చెప్పగలరా? మీరే కదా బాధ్యులు. అలాంటి సృష్టించుకున్నదా మీరే? ఆ కళ్ళలో ఇలా బాధపడడం అలా బాధపడడం అని చెప్పుకునేది మీరే. కళ్ళలో కనిపించిన మనుషులందరూ కూడా మంచివాళ్ళని చెడ్డవాళ్ళని నిర్ణయించేది మీరే. మీ మనసే కదా, మీ మనసులోంచే పుట్టిందే. డైలాగ్స్ కూడా మీ మనసులోంచే రాయబడ్డాయి. మీ మనసు ఏ డైలాగులు చెప్పమంటే మీ ఫ్రెండ్తో డైలాగులు చెప్తారు. ఆఖరికి కళ్ళలో కనిపించిన శత్రువులు కూడా మీ మనసు ఏ డైలాగులు చెప్పమంటే ఆ డైలాగులే చెప్తారు. డైలాగ్స్, స్క్రిప్ట్, రచన, దర్శకత్వం మొత్తం అంతా కూడా మీ మనసే కదా. మీరే సృష్టించుకుని వెళ్ళి వాళ్ళ శత్రువులు అనుకుంటే నిజానికి అలా అందరూ ఉన్నారా? శత్రువులు కానీ మిత్రులు కానీ అలా మనుషులందరూ ఉన్నారా? కళ్ళలో లేదు కదా. వాళ్ళకే వీళ్ళకే తేడా ఏమీ లేదు. బయటపడిన తర్వాత తెలుస్తుంది. గురువు కనిపించినా ఎవరు కనిపించినా ఇళ్ళలోనే కనిపిస్తారు. ఇళ్ళలోంచి కూడా బయటకు వచ్చేస్తే అలాకే ఇళ్ళకే గాఢ నిద్రకే ఎన్నిటిలోంచి ఈ 3 అవస్థలోంచి బయటకు వచ్చేస్తే ఉన్నదే మీరు. మిగతావాళ్ళు ఎవరు లేరు. తలంపు అనేది లేనిదే. మీరు ఉనికిగా ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారు. దేహంగా ఏమాత్రం లేదు. దేహం అనేది మనకు సాలిడ్ గా కనిపిస్తుంది. మీరు ఆలోచించండి, కళ్ళలో కనిపించిన దేహాలు కూడా సాలిడ్ గానే కనిపిస్తాయి కదా. కొట్టుకుంటారో తిట్టుకుంటారో, కళల్లో కూడా ఏవేవో జరుగుతూ ఉంటాయి. కళ్ళలో కనిపించిన ప్రేమలో మోహాలు, రోగాలు, సంస్కృతి యోగాలు ఇవన్నీ కూడా తలంపులే కదా. ఏదో మీరు ఎలా చెప్పగలరు? ఇంకేదంటే ఇప్పుడు మీకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత కళ నిజం అని ఎవరంటారు? ఎంత పెద్దోడని అంటారు. ఎంత అమాయకుడైనా కానీ అంటారు. రాత్రి కళ వచ్చింది, ఆ కళ్ళలో జరిగిననే నిజమే నీ భూమి మీద ఒక్కళ్ళైనా చూస్తారా? కనీసం ఒకే ఒక్కళ్ళైనా చూపించగలరా? నాకు రాత్రి కళ వచ్చింది, ఆ కళ్ళలో పులిని చూశాను, ఆ పులి పలానా అడవిలో ఉంది, పదండి అడవిలోకి వెళ్దాం పదండి, అక్కడ నేను ఆ పులిని చూపిస్తాను, ఆ చెట్టు కింద ఉంది, నేను నీకు చూపిస్తాను అని ఎవరైనా చెప్పగలరు? అసలు టోటల్ గా అబద్ధం. వెలుగు వచ్చింది అసలు పులి లేనే లేదు. కళ్ళలో చెట్లు లేవు, అడవి లేదు, పులి లేదు, లేదు. టోటల్ గా అసలు తలంపే. మనసు ఊహించుకున్న ఒక తలంపు, క్రియేట్ చేసుకున్న ఒక తలంపు అని ఎప్పుడు చెప్పారు మీరు? మెలకు వచ్చిన తర్వాత, కళలోంచి బయటపడిన తర్వాత మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతే స్పష్టంగా మీకు తెలుస్తుంది. మెలకువలోంచి బయటకు వచ్చిన తర్వాత మెలకువలో కనిపించిన ఆ గురువు కూడా నిజమే.
కళ్ళలో ఉన్నంతసేపు అన్ని సాలిడ్ గా కనిపించినట్టే ఇళ్లలో ఉన్నప్పుడు కూడా అన్ని సాలిడ్ గానే కనిపిస్తుంది. ఆ సాలిడిటీ ఏమైంది మరి వెలుగు వచ్చిన తర్వాత? కళ్ళ మీరు జిలేబీ తింటారు అనుకోండి, జిలేబీ సాలిడ్ గానే ఉంటది. మీరు నాలుగు మీద పెట్టుకుంటే తీయగా ఉంటది. మరి వెలుగు వచ్చిన తర్వాత ఏమైపోయినాయి? కళలో అంత సాలిడ్ గా కనిపించింది, అలాగే స్వీట్నెస్ అనేది ఒక రసానుభూతి పొందేది. లేని జిలేబీ సాలిడ్ గా అనిపించింది, లేని జిలేబీ తీయగా అనిపించింది. లేనిదే కదా అది. కళలోనే అనిపించగలిగారు, వెలుగు వచ్చేసిన తర్వాత ఆ సాలిడిటీ ఏమైపోయింది? జిలేబీ మాయమైపోయిందా? ఎంత తీయగా ఉందని ఎంజాయ్ చేశారు కదా, ఆ ఎంజాయ్మెంట్ తో సహా అంతా ఆ భావన అంతా కూడా, రసాస్వాదన కూడా అబద్ధమే కదా. ఎప్పుడు దాంట్లో బయటపడిన తర్వాత ఈ కళ కానీ ఇలా కానీ గాఢనిద్ర కానీ, ఇప్పుడు కళ ఉంటుందని అనుకోండి, ఆ కళలోకి వెళ్ళాలని మీరు కావాలని వెళ్ళగలరా? పోనీ కావాలని కళ మీద బయటపడగలరా? ఆ శక్తి మీద ఉంది. కళలోంచి బయటపడ్డట్టే ఇళ్ళలోంచి కూడా బయటపడాలంటే ఎలా? కానీ భగవాన్ రమణుల వారు చెప్పింది ఏంటంటే, రూట్ మార్గం. ఎలా ఎవరు కనిపించింది? నాకే కనిపించింది. ఎలా ఎవరు కనిపించింది? నాకే కనిపించింది. ఇవన్నీ చూసేది ఎవరు? నేను. నేను అంటే ఏమనుకుంటున్నావు? దేహం అనుకుంటున్నావు. చూసే ఆత్మ కాదా? ఒక్క వేట అక్కడ ఏంటి? ఒకవేళ నువ్వు నిజంగా దేహం అనుకుంటే కనుక అది ఎంతవరకు నిజం టెస్ట్ చేసుకోండి. నేను నా దేహం. కోటాను కోట్లలో అరుదుగా కొంతమందికి మాత్రం తెలుస్తుంది. దానికి ప్యూరిటీ కూడా ఉండాలి. లోకంతో బాగా కనవేసిపోయిన వాళ్ళకి నేను అనగానే దేహమే గుర్తొస్తుంది. నేను అనేది స్వతంత్రంగా తెలియాలంటే లోకమోహాలు కొంచెం తగ్గాలి. మీరు చేసుకునే సాధన లోకం వైపు మోహం పెంచుకోవడం కాకుండా నేను వైపు మోహం అక్కర్లేదు. అసలు నేను అనేది ఎవరో ఏంటో తెలుసుకుంటే సరే. లోకమోహాన్ని పోగొట్టుకోవడం. మోహం ఎప్పుడు పోతుంది? ఆచార్య శంకర చెప్పారు కదా, చాలా చక్కగా చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం ద్వారా సంగదోషం పోతుంది. సంగదోషం పోయిన తర్వాత నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిస్సంగత్వం వచ్చిన తర్వాత మోహం పోతుంది. మోహం పోవటాన్ని నిర్మోహత్వం ఉంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. అంటే నిర్మోహత్వం వచ్చిన తర్వాత తత్వం తెలుస్తుంది. ఆ తెలిసిన తత్వాన్ని నిశ్చలం చేసుకోవటమే. నిశ్చలతే జ్ఞానముక్తి. చాలా సింపుల్. పక్కా సైంటిఫిక్ గా చెప్పారు రామశంకర్ గారు. దీని మార్గం ఏంటి? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం అంటే ఏంటి?
ఒక 10 మందో నలుగురో ముగ్గురో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవటం సత్సంగం కాదు. సత్తుతో సంగమం. సత్తు అంటే సత్యం. మరి సత్యం అంటే ఏంటో మనకు తెలియకుండా సత్యంతో ఎలా సంగమించగలం? సంగమించడం అంటే ఈ భౌతికార్థాలు తీసుకోకుండా కలవటం. ఏది సత్యమో మనకు తెలిస్తేనే కదా సత్యంతో కలవగలం. మన టార్గెట్ సత్యాన్వేషణ కదా, మరి ఏది సత్యమో మనకు ఇంకా తెలియలేదు కదా. తెలియనప్పుడు మన సత్యంతో మనం ఎలా కలవగలం? అందుకని ఈశ్వరుడు చేసిన మహోపకారం ఏంటంటే ఏది సత్యమో అదే తాను అయి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆడవచ్చు మగవచ్చు మన దగ్గరికి తీసుకురావటమో లేదా మనల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటమో చేస్తాడు. ఆ వ్యక్తి నిజానికంటే ఏది సత్యమో అదే తాను. వాళ్ళు మనం సద్గురువు అని పిలుచుకుంటాం. అంటే సత్యాన్ని దర్శించిన వాడు, సత్యంలోకి తీసుకెళ్ళగలిగిన వాడు, తానెవరో తనకు తెలుసున్నవాడు, సత్యమే తాను అని వాళ్ళకి తెలుసు. వాళ్ళ దేహం తాను అనుకోదు. ఏదైతే సత్యం ఉందో, ఏదైతే ఉనికి ఉందో, ఏదైతే నిరంతరం ఉండటంగా ఉంటుందో, ఏదైతే అచలంగా ఉందో, ఏదైతే అజీయంగా ఉందో, ఏదైతే ఆనందంగా ఉందో, ఏది నిజమో అది నిజమే తాను అని ఎవరికైతే అనుభవం ఉందో, అనుభవించేవాడు లేని అనుభూతిగా ఎవరైతే ఉన్నారో వారి సన్నిధికి తీసుకెళ్తే అదే సత్సంగం. ఆ పని చేసేది ఈశ్వరుడు. మనం పూర్వజన్మల్లో చేసిన ఈశ్వరారాధనను బట్టి, మనం చేసుకున్న సాధనను బట్టి ఏ టైం రావాలో ఆ టైం వచ్చినప్పుడు స్వయాన ఈశ్వరుడే తన యొక్క అంశని, అందరూ ఈశ్వరాంశలే, తన యొక్క అంశ అని అర్థం ఏంటంటే సత్యమే వారు కానీ దేహం వారు కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. మనం ఏదో పిల్లంగారు పట్టుకుని నెత్తి మీద నెమలపాయంతో పెట్టుకుని ఉన్న దేహం శ్రీకృష్ణ పరమాత్మ మనం అనుకుంటాం. అది మనం రాంగ్ అండర్స్టాండ్. దేహం తాను కాదు. రాముల వారైనా శక్తుల వారైనా, రాముల వారికి రావణాసుడికి తేడా అంటే రాముల వారు దేహం తాను కాదని తెలుసు. రావణాసురుడు మహాశివభక్తుడు అయినప్పటికీ కూడా దేహమే తాను భ్రమలం.
ఏది సత్యమో, ఏది నిజమో, ఏది ఉండటంగా మాత్రమే ఉందో, ఏది ఉనికిగా మాత్రమే ఉందో ఆ ఉనికే తాను అని స్పష్టంగా ఎవరికైతే అనుభవంలో ఉందో వారి యొక్క సాంగత్యం, వారి యొక్క సన్నిధి, సత్సంగము అని చెప్పబడుతుంది. శంకరాచార్యులు వారు చెప్పింది అది. సత్సంగత్వే నిస్సంగత్వం. అప్పటి వరకు లోకంలో తిరిగిన మనం సత్యమే తాను అంటే దేహంగా కనిపిస్తున్నప్పటికీ మనకు దేహబుద్ధి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా దేహంగా కనిపిస్తున్నప్పటికీ కూడా సత్యమే తాను అని ఎవరైతే రియలైజ్ అయ్యి ఉన్నారో వారి సింధులోకి వెళ్ళేసరికి అనుగ్రహం పొంగుతూ ఉంటుంది, శాంతి తాండవిస్తూ ఉంటుంది, దుఃఖం చల్లారిపోతూ ఉంటుంది, మైండ్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరి సన్నిధిలో మనకి దుఃఖం చల్లారిపోతుందో, ఎవరి సన్నిధిలో మనకి మనసులోకి క్లారిటీ వచ్చేస్తుంది, ఎవరి దగ్గర 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో లేదా సత్సంగంలో అలా కూర్చుని ఉంటే, ఎవరి సన్నిధిలో అయితే కూర్చుని ఉంటే మనకి అంతవరకు లోకంలో అనుభవించింది అలౌకికమైనది ఏది ఉందో అది మనకు అనుభూతిలోకి వచ్చిందో వారే మన సద్గురువు, వారి సన్నిధే, వారి సాంగత్యమే సత్సంగం. ఈశ్వరుడు అలా ఏర్పాటు చేస్తారు. వారి యొక్క సత్సంగం వల్ల, వారి యొక్క సాంగత్యం వల్ల, వారి సన్నిధిలో ఉండటం వల్ల, లేదా వారు చెప్పిన మాట వల్ల, లేదా వారి దగ్గర కూర్చున్నప్పుడు మనం మౌనంగా అయినా సరే ఏదైతే పొందుతున్నామో శాంతి, దీనివల్ల మనకి నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం అంటే అది విరక్తి కాదు. లోకంలో విరక్తి పెట్టేసుకోవడం నిస్సంగత్వం కాదు. లోకం అనిత్యం, అశాశ్వతం. లోకం కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ లోకంలో వచ్చే వస్తువుల వల్ల మనకు సుఖం అనిపిస్తుంది, సుఖం వస్తుంది అని అప్పటి వరకు మనం తప్పుగా అనుకున్నాం. కాదు, ఈ సద్గురు సన్నిధిలో అనిపించిన శాంతి, ఒక సుఖం, సన్నిధి మాత్రం చేత అనుభవించినటువంటి ఒక ఆనందం, ఆనంద పారవస్యం లోకంలోని వస్తువుల వల్ల రావట్లేదు. దేవుని సన్నిధిలో లేదా ఏవుడి సన్నిధిలో మనకు వచ్చింది. సంథింగ్ ఈజ్ హియర్, ఇక్కడ ఏదో ఉంది, మనకు బుద్ధికి అందట్లేదు, మనసుకి అందట్లేదు, కానీ స్పష్టంగా సన్నిధిలో మాత్రం ఏదో అనుభవం అవుతుంది. సద్గురువు యొక్క సన్నిధిలో అంటే ఎవరి సన్నిధిలో మనకి శాంతి, కాంతి, ఆనంద పారవస్యం, ఒక విపరీతమైన మౌనం, ఒక ప్రశాంతత, మాటలతో చెప్పలేని అలౌకికమైనటువంటి ఒక స్థితి ఈ లోకంలో ఏ వస్తువుల్లోనూ మనం పొందలేకపోయాం, ఇక్కడే పొందాం అని ఎవరి సన్నిధిలో మనకు తెలుస్తుందో వారే మనకు సద్గురువు, వారి సన్నిధే మనకు సాంగత్యం, వారి సాంగత్యమే మనకు సత్సం. సత్యంతో సంగమించడం అంటే
మనం దేహమే కానప్పుడు దేహాల కలయిక కాదు సంగమం ఉంటాయి. మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి గురువుని కూడా దేహం అనుకుంటున్నాం కాబట్టి ఈ దేహం ఆ దేహం దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి శాంతి అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం దేహం కాదని తెలుస్తుందో అప్పుడు గురువు కూడా దేహం కాదని తెలుస్తుంది. ఎప్పుడైతే మనం దేహమాత్రులం కాదు అని స్పష్టంగా తెలుస్తుందో అంటే తత్వం ఎప్పుడైతే తెలుస్తుందో ఇది నీవు కాదు, ఈ దేహం నీవు కాదు, తత్వం అదే నీవు అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో ఆ జీవ లక్షణాలు విడిపోతాం. ఆ తెలిసిన తత్వాన్ని నిశ్చలం చేసుకుంటాక సాధన చేసుకుంటాం. ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో దాన్నే జీవన్ముక్తి అంటారు. లోపం ఎప్పుడూ లేదు. లోకమే లేనప్పుడు నీ దేహం ఎక్కడ ఉంది? నువ్వు ఎప్పుడు పుట్టనే లేదు. నువ్వు ఎప్పుడూ ఉండటంగానే ఉన్నావు, నువ్వు ఎప్పుడూ ఉనికిగానే ఉన్నావు. నువ్వు ఎలా పుట్టగలవు? నువ్వు ఎలా మరణించగలవు? నువ్వు పుట్టలేవు, మరణించలేవు. ఉనికికే పుట్టి ఎలా ఉంటుందా? ఇదంతా కూడా స్వప్న తుల్యము. ఈ జన్మ గత జన్మలో ఇవన్నీ కూడా స్వప్న తుల్యాలే కానీ తలంపులే కానీ నిజాలు కాదు. ఇన్ని నిజాలు లేవు, ఉన్నది ఒకటే ఒకటి, అదే నిజం. ఆ నిజంలోకి నిజాయితీగా మనం వెళ్తే నేను దగ్గరే ఉండగలిగితే చాలు, ఇంకేమీ లేదు. మీరు ఏ పని చేస్తున్నా, ఐస్ క్రీమ్ తింటున్నా నేను దగ్గరే ఉండండి. ఐస్ క్రీమ్ రుచి తెలియకుండా ఏం పాపం. నిస్సంగత్వం వల్ల విరక్తి వచ్చేది. నువ్వెవరానికి తెలిసిన తర్వాత కూడా ఈ నోట్లో పెట్టుకుని ఐస్ క్రీమ్ చల్లగానే ఉంటుంది, అచ్చగా ఏమి లేదు, స్వీట్గానే ఉంటుంది. కానీ అది తలంపే నీకు తెలుసుకోవాలి. నీకు కళ జరుగుతున్నప్పుడు కళలో ఐస్ క్రీమ్ తింటున్నా అనుకోండి, మీరు కళలోంచి బయటకు వచ్చారు కావాలనుకుంటారు అనుకోండి. ఈ ఫెనామెనా మీరు ఊహించుకోండి. కళ జరుగుతూ ఉంది, కళలో ఐస్ క్రీమ్ తింటున్నారు, ఉన్నట్టుండి వెళ్ళిపో వచ్చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటే కళలో ఐస్ క్రీమ్ తింటున్నా మీరు కనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే మీరు మంచం మీద ఉన్నారు, ఎదురుకుండా ఫ్యాన్ ఉపయోగింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే కళ్ళలో ఐస్ క్రీమ్ తింటుంది. కంటిన్యూషన్ అలా ఊహించుకోండి. కళ్ళు మూస్తే కళ్ళు జరుగుతుంది, కళ్ళు తెరిస్తే ఫ్యాన్ కనిపిస్తుంది. కళ్ళు మూసినప్పుడు ఐస్ క్రీమ్ చాలా బాగుంది, వేరే ఇంకో ఇంట్లో ఉన్నాం లేదా పార్కులో ఉన్నాం, ఆ పార్క్ నిజం, ఐస్ క్రీమ్ నిజం, చాలా తీయగా ఉంది ఐస్ క్రీమ్. కళ్ళు తెరిచిన వెంటనే అది నిజం కాదు, ఇది నిజం అనిపిస్తుంది. మంచమే పడుకున్నాం, ఎదురుకుండా ఫ్యాన్ తిరుగుతుంది, దుప్పటి కప్పుకున్నాం. కళ్ళు మూస్తే ఐస్ క్రీమ్ తింటుంది. కళ్ళు మూసినప్పుడు అది నిజం అనిపిస్తుంది, కళ్ళు తెరిచినప్పుడు ఇది నిజం అనిపిస్తుంది. రెండిట్లో ఏది నిజం?
రెండో నిజంగా మంచమే పడుకునేవాడు రావడం నేను దగ్గర పడుకు ఈ మాయలన్నీ పోతాయి. నేను అని అనుకుంటున్నారు కదా అందరూ. అనుకోకపోతే ఇప్పుడే అనుకోరాదా? అందరూ పైకి చెప్పక్కర్లేదు కానీ నేను అనుకోండి. నేను నేను ఎక్కడ ఉందా? మళ్ళీ అనుకోండి నేను. అది మీ కాళ్ళల్లోంచి కానీ చేతుల్లోంచి కానీ హెడ్లోంచి కానీ వస్తున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే మీ దేహంలో ఏ స్థానంలోంచి వస్తున్నాడు అనిపిస్తుందా? నేను మళ్ళీ అనుకోండి నేను ఇది కుదరకపోతే కళ్ళు మూసుకుంటాను. నేను ఇది కుడి చేతిలోంచి కానీ ఎడం చేతిలోంచి కానీ వస్తుందా ఆ ఫీలింగ్? కాళ్ళలోంచి వస్తుందా? నేను అది ఎక్కడి నుంచి వస్తుందా మీకు? వాణి గారు ఒకసారి చెప్పండి అమ్మ గారు. హృదయం నుంచి. హృదయం నుంచి. అది ఎక్కడ ఉంటుందంటారు? అది ఏ స్థానం నుంచి? కుడి పక్కన. కుడి పక్కన. లక్ష్మీ జంపని గారు మీరు చెప్పండి అమ్మా. నేను అనుకున్నారా? అనుకోలేదా? లక్ష్మీ జంపని గారు నేను అనుకున్నారండి. నేను అనుకున్నారా? వింటున్నారా? అనుకుంటున్నాను తండ్రి, మానట్లేదండి. అది కాదు, అనుకున్నారా? అయ్యా ఇక్కడే మీ ఇంట్లో కూర్చుని ఉండగానే మీరు నేను అనుకుంటున్నాను. అదే కాళ్ళల్లోంచి వస్తుందండి. అదే కాదండి, ఉదయం నుంచి వస్తుంది. ఉదయం నుంచి. నాగసాయి కొమ్మొచ్చు కదా? నాగసాయి కొమ్మొచ్చు కదా మీరు నేను అనుకున్నారండి. అనుకున్నాను. అది చేతులకి వస్తుందంటే నేను అనేది హృదయంలోంచి వస్తుంది. మహాలక్ష్మి బొల్లిపాటి గారు అమ్మ మీరు నేను అనుకున్నారండి అమ్మా. మహాలక్ష్మి బల్లిపాటి గారు. మహాలక్ష్మి బల్లిపాటి గారు అమ్మ మీరు వింటున్నారా? మీరు వింటున్నారండి? నేను అనుకున్నారండి. ఇప్పుడు మీరు నాకు కలలో నాన్నగారు మీరు మొన్నే వచ్చారు తండ్రి. కానండి ఇప్పుడు సత్సంగంలో జరుగుతుంది కదా, నేను అనుకున్నారు కదా? అనుకున్నానండి. నేను అనే ఫీలింగ్ మీకు తలలోంచి వస్తుందంటే చేతుల్లోంచి వస్తుందా? మనసులోంచి అండి. అదంటే ఎక్కడండి మనసు అంటే? అంటే నేను ఎవరు అన్నట్టుగా అనుకుంటున్నాను తండ్రి. నేను ఫీలింగ్ మీరు ఇప్పుడే అనుకున్నారు కదా, నేను అనుకున్నారు కదండి. ఆ నేను అనే ఫీలింగ్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది? మనసులోంచి వస్తుంది అనిపిస్తుంది, లోన్ నుంచి. ఆ లోన్ నుంచి అంటే చేతుల్లోంచి అండి? చేతులు కాళ్ళల్లోంచా? కాదు తండ్రి. ఎక్కడి నుంచి అండి అది? మరి మనం ముందు అనుకుంటాం కదండి మనసులోంచి. ఆ మనసు అంటే ఎక్కడ ఉంటదండి మరి? లోనండి. లోపల అంటే మీ బాడీలో ఏ స్థానంలోంచి అనుకుంటున్నారు మీరు? గుండె దగ్గర నుంచి అండి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. కోనరాజు బలరామ గారు మీరు చెప్పండి అమ్మా. నేను అనుకున్నారు మీరు? అనుకున్నాను తండ్రి. నేను అనే ఆ ఫీలింగ్ మీకు
కళ్ళల్లోంచి కానీ కాళ్ళల్లోంచి కానీ చేతుల్లోంచి కానీ వస్తుందండి. లేదు తండ్రి, హృదయంలోంచే వస్తుందండి. అంటే హృదయం అంటే ఎక్కడండి? అది ఎడమ కుడి వైపున ఉన్నట్టు అనిపిస్తుంది తండ్రి, అక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది తండ్రి. లోపలికి దృష్టి పెట్టి అనుకున్నప్పుడు బాగా తెలుస్తుంది తండ్రి. ఓకే. ఇప్పుడు మేము ఒక 6గురిని అడిగాము. 6గురు కూడా ఒకటే చెబుతున్నారు. కళ్ళు మూసుకుని నేను అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టమన్నప్పుడు అందరూ కూడా చేతుల్లోంచి పుడుతుంది అని ఎవరు చెప్పాల, కాళ్ళల్లోంచి పుడుతుందని ఎవరు చెప్పాలి, ఆఖరికి బ్రెయిన్లోంచి పుడుతుందని కూడా చెప్పాలి. అందరూ కూడా హృదయంలోంచి పుడుతున్నారు. అంటే బాడీలో ఎడమ వైపున గుండె ఉంటుంది, ఎడమ వైపున కాకుండా కొంచెం కుడివైపుకి, సెంటర్ నుంచి కొంచెం కుడివైపుకి, అక్కడి నుంచి వస్తుంది ఫీలింగ్ అని చెప్తున్నారు. అది చాలా 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 కరెక్ట్. అందరూ కూడా నిజమే చెప్తారు. భగవాన్ రమణ మహర్షి గారు కూడా ఒకసారి అన్నారు, దూడలు కాచుకునే కుర్రోడు కూడా ఏం చదువుకున్నవాడైనా నేను అని చేతుల మీద పెట్టి చెప్పడం, నెత్తి మీద పెట్టి చెప్పడం, కుడి చేతితోటి గుండెల మీద వేసుకుని ఛాతీ మీద వేసుకుని నేను నేను అంటాడు. కుడి చేయి కట్టగల గుండెల మీద వేసుకున్నప్పుడు కుడివైపుకి వస్తుంది. గుండెల మీద చెయ్యి వేసుకుని నేను అంటాడు. నేను చేశాను ఈ పని అని అంటాడు. చదువుతో సంబంధం లేదు, దోళ కాల్చుకునేవాడు ఏం సార్, నేను అంటే కాళ్ళ మీద చేసి నేను అంటాను, చేతుల మీద చేసి నేను అంటాను, నెత్తి మీద చేసి నేను నేను అని. ఆఖరిగా దూడలు కాల్చుకునేవాడు కూడా, చదువు లేనివాడు కూడా కుడి చేయి గుండెల మీద ఎడమ వైపు కాకుండా కొంచెం కుడివైపు పడుతుంది. అక్కడి నుంచే వస్తుంది ఫీలింగ్. చదువుకున్న వాళ్ళకి తెలిసి చదువు లేని వాళ్ళకి తెలియకపోవడం అనేది ఉండనే ఉండదు. అందరికీ కామన్గా తెలుస్తుంది నేను అనే ఫీలింగ్ లోపల నుంచే వస్తుంది. ఆ లోపల ఎక్కడ అంటే మనం కుడిచే గుడ్ల మీద వేసుకున్నప్పుడు కొంచెం కుడివైపు వస్తుంది. దాన్ని హృదయము అంటున్నారు. ఆ హృదయం నుంచి వస్తుంది నేను. నేను అనే ఫీలింగ్, దాన్ని పట్టుకోవడమే సాధన. మీ సొంత నేను కూడా మీరు వెళ్ళటమే సాధన. మీ ఇంట్లో వాళ్ళది కాదు, మీ మిత్రులది కాదు, మీ శత్రువులది కాదు, అది ఇతరులు ఎవరిదే కాదు, అది మీ సొంత నేను. బాగా అనుకోండి, బాగా ఫీల్ అవ్వండి, నేను అని మీ సొంత నేను. అది అది మీరే, మీ సొంత నేను. అదే మీ సొంత నేను దగ్గర మీరు ఉండటమే సాధన. నేను అనుకుంటే అక్కడే ఉండండి. నేను దేహము అని అనుకోక్కర్లా. నేను అనే ఫీలింగ్, ఒక అనుభూతి. ఇది అయ్యేదాకా ఆగక్కర్లేదు, ఇప్పుడే అనుకోవచ్చు. లేదు, భగవాన్ గ్రేస్ అందరి మీద విపరీతంగా కుదురుతుంది.
మీ సొంత నేను అనే కూలింగ్. అనుకోండి అందరూ. తెలుస్తూ ఉంది, కానీ దాని దగ్గర ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. పట్టుకుందాం అంటే ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇలా సొంత నేను దగ్గర ఉండటాన్ని లో చూపు అంటారు. మనకు బయట చూపు ఎన్నో సంవత్సరాల తరబడి అలవాటు ఉంది కాబట్టి, సంవత్సరాల తరబడే కాదు జన్మల తరబడి అలవాటు ఉంది కాబట్టి, ఈ లోపల చూపు నేను, మీ సొంత నేను, ఇతరులు కూడా కాదు, మీ సొంత నేను దగ్గర ఉండటం అనేది మీకు కష్టం అనిపిస్తుంది. అదే మీరు అయ్యుండి మీరు మీరుగా ఉండటానికి కష్టం అనిపిస్తుంది. మీ సొంత నేనులోకి మీలోకే మీరు వెళ్ళటానికి కష్టం అనిపిస్తుంది. మీరు మీరుగా ఉండటానికి కష్టం అనిపిస్తుంది. అందుచేత పాత అలవాటు, ఎంత పాత అలవాటు అయినా కానీ అబద్ధం ఎప్పుడు నిజం అవ్వదు. నిజమే నిజం, మీ సొంత నేనే నిజం. ఆ నేను అనే ఫీలింగ్ దగ్గర అలా ఉండిపోగలిగితే, నేను అలా ఉండిపోగలిగితే, అలా ఉండిపోవడానికి ప్రయత్నం చేసి 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 ఇలా ఉండిపోవడానికి ప్రయత్నం చేయటాన్ని దీన్నే సాధన అని తపస్సు అని అంటారు. నేను ఎవరో తెలుసుకోవడమే తపస్సు అని ఒక డెఫినేషన్ ఇచ్చారు భగవాన్ రమణ మహర్షి. రోజు అభ్యాసం చేస్తే వస్తుంది. ఉదయం ఒక 5 నిమిషాలు లేదా పావుగంట మీరు అభ్యాసం చేసేటప్పుడు ఉదయం సాయంత్రం ఒక పావుగంట పెట్టుకుని ప్రత్యేకించి స్నానం చేసి పెట్టుకొని రుచిగా ఉండే నేను అని ఆ నేనులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతకాలానికి అది సులువు అనిపిస్తుంది. మీరు అభ్యాసం చేస్తేనే కానీ రాదు. ఏం చేత అది మీ సొంత నేను అయినా కానీ మీ సొంత నేనులో మీరు ఉండలేకపోతున్నారు. మీ సొంత ఇంట్లో మీరు ఉండలేక అద్దెళ్లలో ఫ్రీగా ఉంటున్నారు. సొంత ఇంట్లో వెళ్ళమంటే వెళ్ళలా. మీ నిజ స్వరూపంలోకి మిమ్మల్ని వెళ్ళమంటే ఈ బాబు చాలా కష్టంగా ఉంది. అదేంటి? మీరే మీ నిజ స్వరూపం. మీ సొంత నేనులోకి మీరు వెళ్ళకపోవడం దౌర్భాగ్యం కదా. అది ఎంత దురవస్థ. నీ సొంత ప్లేస్లో నువ్వు కూర్చో అంటే అంత అసలు బాగోలేదు, నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది. ఏంటది? మీ సొంత ప్లేసే, మీ సొంత ఇల్లే. అంటే జన్మల తరబడి, ఈ జన్మలో కూడా సంవత్సరాల తరబడి పొలం అంటూ ఊరంతా తిరగడం అలవాటు చేసుకుని అందరిలోనే సొంత ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. కానీ ఏనాటికైనా నీ సొంత గూడులోకి నువ్వు అడుగు పెట్టుకున్నాడే నిజమైన శాంతం. అక్కడే శాంతి విశ్రాంతి కూడా. అద్దెళ్లలో ఇతరుల ఇళ్లలో ఉన్నంత కాలం నీకు వెళ్ళిపోక తప్పుతాను. వాళ్ళు కాకపోతే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోండి అంటారు. ఈ దేహం కాకపోతే ఇంకో దేహం ఎత్తినా కానీ ఆ దేహం చెప్పేసి ఇప్పుడు దాకా భరించాను నేను, నా వల్ల కాదు, ఇంక ప్రయాణం చేయి అంటారు. ఎన్ని దేహాల్లోకి వెళ్తారా, ఎన్ని పంపల్లోకి వెళ్తారా, ఇంకా ఎన్ని ఉత్పత్తి బంధాలు పెంచుకుంటారు.
కళ్ళలో కూడా మనకి ఒక సంసారం, ఒక బంధువులు ఉంటారు. వాళ్ళు ఎంత నిజమో ఇప్పుడున్న వాళ్ళు అంతే నిజం అని మనకి గురువు చెప్పిన నమ్మబుద్ధి కాదు. గురువు చెప్పింది అబద్ధమైతే బాగుంది, నాకు ఇల్లు ఉందా, నాకు సంసారం ఉందా, వీళ్ళతో నాకు బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వప్నం ఉంటాడంటే గురువు చెప్పేది నిజం కాకపోతే బాగుంది అనిపిస్తుంది. అంటే నీ సొంతలు వదిలిపెట్టేస్తే రెండింటికి వెళ్ళారు. కొంతకాలం అక్కడ ఉండేసరికి వాళ్ళు ఏదో నాన్న లేదా అన్నయ్యని ఏదో వరుస కలిపేశారు. అదే నీ సొంతలు, అదే నీ బంధుత్వం అనుకుని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోతుంది. అదే నీ సొంత సంసారం అనుకుని వాళ్ళ కోసం కష్టపడి సంపాదించి వాళ్ళు పెడతాం. సొంత ఇంట్లోనే నువ్వు చెప్పుకున్నావు, ఎవరింటికి వెళ్ళావు, కొంతకాలానికి అక్కడ బంధుత్వాలు పెరిగింది. వాళ్ళ కోసమే నువ్వు సంపాదించి పెడతావు, వాళ్ళ కోసమే నువ్వు బతుకుతున్నావు. కొంతకాలానికి ఎవరో చెబుతారు ఇతను మీ సొంతోడు కాదని, అప్పుడు దాకా సంపాదించినంతా వాళ్ళకి అప్పు చెప్పేసారు. నీ ఇంటికి నువ్వు బాగుంటారు. నా ఇల్లు ఎక్కడ ఉందా అని చెప్తే చూద్దామంటే నీ ఇల్లు నీకు కనపడదు, మర్చిపోయావు. మళ్ళీ డివైన్ గ్రేస్ వచ్చి ఈశ్వరుడు యొక్క కరుణ వచ్చి నీ సొంతలు నీకు చూపించవలసి వస్తుంది. ఇదా నా ఇల్లు, ఇది నా ఇల్లు కాదే, ఇది ఆపిస్తాం. నీ సొంత ఇంటిని నువ్వు చూసినా కానీ ఇది నా ఇల్లు కాదే, ఇది నా ఇల్లు అంటారంటే అనిపిస్తుంది. అక్కడ ఉండబుద్ధి కాదు. అంటేదంటే దాన్ని పట్టించుకోవటం మానేసి చాలా సంవత్సరాలు పాడైపోయింది, పాడైపోయింది. ఇతరుల ఇళ్ళు బాగు చేస్తా కూర్చుందాం. ఈ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకొక ఇల్లు, ఇంకొక ఇల్లు అయిన తర్వాత ఇంకొక ఇల్లు. అలా దేహాలు మారినప్పుడల్లా బంధుత్వాలు మారిపోతా ఉంటాయి. వాళ్ళ కోసం అహోరాత్రాలు కష్టపడతా ఉంటారు, సంపాదించుతా ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళ ప్రేమలో వాళ్ళు ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తావు. పెళ్ళి ఏదో రోజుని అంతే వచ్చే మా తెలుసు, నువ్వు మాత్రం మావాడు కాదని చెప్తారు. సంవత్సరాల తరబడి ఎవరి కోసం అయితే నువ్వు కష్టపడ్డావో వాళ్ళే అంటారు నీకు నాకు సంబంధం లేదు అని వాళ్ళ చేత చెప్పిస్తాడు. అటువంటి అనుభవం ఇస్తారు. లేదంటే పవిత్రత జరిగినప్పుడు స్వతహాగా నీకే అనిపించేలా స్ఫురింపు చేస్తాడు. ఏంటి ఇంత కష్టపడుతున్నాను, ఎవరి కోసం కష్టపడుతున్నాను, అసలు నేను ఎవరు, ఇదంతా ఏంటి, రాగం వచ్చినప్పుడు రొట్టె వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏమి రాకుండా స్వతహాగా తెలియాలంటే పవిత్రత ఉండాలి. పవిత్రత జరిగినప్పుడు స్వయంగా లోపల నుంచి స్ఫురింపు చేస్తాడు. ఇప్పుడు దాకా నేను అడ్డుగంపల్లో తిరుగుతున్నాను, వాళ్ళ కోసం కష్టపడతాను, ఈ జన్మలు ఎత్తాను, కొట్టడం, తాగటం, ఈ తాగుబొట్టుల మీద మధ్యలో ఈ నాటకాలు, ఇదంతా ఏంటిదే నన్ను అనిపించేలా చేస్తాయి. ఈశ్వరుడికి దయ. ఎప్పటికైనా నా సొంతల్లో నాకు దిక్కు కానీ ఇతరులలో నాకు దిక్కు కాదు. కానీ తిరుగులు తిరిగినా కానీ ఆఖరికి సొంత ఇంట్లోనే మనం సుఖంగా ఉండదు. సొంత ఇంటికి రావడం ప్రయత్నం చేస్తాం. సొంత ఇంటికి రావడం ప్రయత్నం చేస్తే అన్ని దారిలో పోవడం మలగంచులు ఏం చేస్తాను. ఆ దారి వాడటం ఎప్పుడూ మానేస్తావు కదా నువ్వు తిరుగుతా ఉంటే నడుస్తూ ఉంటే దారి ఉంటుంది. నరసంచారం లేనప్పుడు అంతా అడవైపోతుంది. మళ్ళీ అడవినంతా నరుక్కుని మొలకంచులను తీసి పక్కన పెట్టుకొని నీ సొంత ఇంట్లోకి నచ్చలేదు. నేను అదే నీ సొంతలు.
ఆ ఫీలింగ్ పట్టుకుంటే ఒక్క ఎలాగైతే వాసన చూసుకుంటూ వెళ్ళిపోద్దా యజమాని దగ్గరికి, అలాగా నేను అనే ఫీలింగే నిన్ను నీ నిజ స్వరూపంలో తీసుకెళ్ళిపోతుంది. నేను అనే ఫీలింగ్ ఒక్కొక్క వాసన ఎలా ఉంటుందో అలాగా నేను అనే ఫీలింగ్ నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? ఎక్కడికో తీసుకెళ్తా, నీ నిజ స్వరంలో తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వెవరో తెలుస్తుంది. నువ్వెవరో తెలిసినప్పుడు మాత్రమే గురువు దేహం కాదని తెలుస్తుంది. అప్పటికే నువ్వు దేహం కాదని తెలుస్తుంది. నువ్వు సంపూర్ణంగా తెలిసేది అప్పుడే ఈ లోపు శరణాగతి వల్ల. కానీ ఆంజనేయ స్వామి వారు అంటారా, ఓ రామ, నేను నేనుగా ఉన్నప్పుడు నాకు నీకు భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. నేను నీకు భక్తుడిగా ఉన్నప్పుడు నేను భక్తుడిని భజన చేస్తా ఉంటాను, అప్పుడు నువ్వు దేవుడివి. నేను నీకు సేవకుడుగా ఉన్నప్పుడు నేను నీకు బంటుని, నువ్వు నాకు ప్రభువుని. ఆ మాటల ఆంతర్యం అంటే చూసుకోండి. ఆంజనేయ స్వామి వారు బంటు రీతి గురువు చేసేట ఒక బంటుగా ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రభువుగా భావిస్తున్నాడు. ఈయన ఒక బంటుగా చూస్తాడు, బంటు చేసే పనులు చేస్తాడు. ఈయన రామభజన చేసినప్పుడు రాముడు దేవుడు, ఈయన భక్తుడు. అలా కారణంగా ఈయన నేరుగానే ఉంటాడు. నేరుగా ఉన్నప్పుడు ఆ రాముడికి ఆంజనేయుడికి కొంచెం కూడా భేదం లేదు. ఈ మాటల యొక్క లోతు మనకు అనుభవంలో తెలుస్తుంది. ఆ రామ, నేను నేనుగానే ఉన్నప్పుడు ఆ నేను ఏ నేను గురించి చెబుతున్నాడు? వానర రూపంలో ఉన్న ఆ దేహం గురించి చెబుతున్నాడా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు వానర రూపంలో ఉంటారు కదా. నేనుగా ఉన్నప్పుడు నీకు నాకు భేదం లేదు, నువ్వే నేను, నేనే నువ్వు అంటారు కదా. అంటే వానర రూపంలో ఉన్న నేను గురించి చెబుతున్నారు ఆయన. ఆ నేను మీరందరూ ఈ రోజు నేను 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 అన్న ఫీల్ అవుతున్నారు కదా. ఆ ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ తీసుకెళ్తుందో ఆ నేనుగా ఉండి మాట్లాడుతున్నారు ఆంజనేయ. ఓ రామ, నేనుగా ఉన్నప్పుడు నువ్వే నేను, నేనే నీకు నాకు భేదం. ఆ నేను గురించి చెబుతున్నారు. నిజమైన నేనేదో దాని గురించి చెబుతున్నారు. సమయం చూడలేదు, 3:20 అయిపోయిందండి. వాణి అల్లూరి గారు, మీకు ఏమైనా అర్థమైందండి? నువ్వే నేను, నేనే నువ్వు, మీకు నాకు వేదంలో అన్నాడంటే అది కేవలం మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. నేనుగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏం చెప్తారు? రాముని వారు 3 మాటలు చెప్తారు. మొట్టమొదటి మాట ఏంటంటే నేనుగా ఉన్నప్పుడు నేనే నువ్వు, నువ్వు నేను, నీకు నాకు భేదం లేదు, ఇద్దరు లేము. అది అనుభవంలోకి వస్తేనే కానీ దాని అర్థం మనకు బాధపడదు, అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ నీకు నాకు భేదం లేదు, నేను నువ్వు, నువ్వే నేను అని మనం నేర్చుకుంటే రాదు. మనం దేహంగా ఉన్నాం. ఆంజనేయ స్వామి గారు అప్పటికే దేహంగా లేరు. అంచేత అంత స్పష్టంగా క్లారిటీగా చెప్పగలిగారు. రామ, నేనుగా ఉన్నప్పుడు అంటే ఏ లోతుల్లో ఉండడం, ఆ లోతుల్లోకి మనం అందరూ వెళ్ళాలి. దేని ఆసరాగా చేసుకుని వెళ్ళాలి? ఆ నేననే ఆసరాగా చేసుకుని వెళ్ళాలి. ఆ నేననే పట్టుకుని వెళ్ళాలి. ఆ నేననే పట్టుకుని వెళ్తే అప్పుడు గురువుకి మనకి భేదం ఉండదు. ఈ లోపు చేయవలసిన పనులు ఏమంటే, ఆయన దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఈయన భక్తుడిగా ఉండి భజన చేస్తాడు, సేవ చేస్తాడు. ఆయన ప్రభువుగా ఉన్నాడు అనుకోండి, ఈయన బంటుగా ఉండి సేవ చేస్తాడు.
మనం ఎలా ఉందాం అనుకుంటున్నాం అది నిర్ణయం. మనం భక్తుడిగా ఉందామా లేదా భక్తురాలుగా ఉందామా, లేదా సేవకుడిగా ఉందామా సేవకురాలుగా. ఆయన అయితే 3 ఆప్షన్స్ పెట్టాడు, అందరికీ అయ్యే వర్తిస్తాను లేదు. మనం ఎలా ఉన్నాం, ఏ పని చేస్తున్నాం. సత్సంగంలో వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఏదో పని ఇస్తాను ఉంటాడు ఈశ్వరుడు. మనకి ఏ పని ఇచ్చాడు, ఈ పని మనం చేసుకుంటాం. కానీ ఇదంతా దేనికోసం, నేనుగా ఉండాలి. నేనుగా ఉన్నప్పుడే తెలుస్తుంది రాముడు ఎవరు, ఆంజనేయ స్వామి ఎవరు అనేది. మిగతా రెండో కూడా ఆయన చేసిన పనుల గురించి చెప్పారు. అంటే గురువు దేహంగా కనిపిస్తున్నాడు, గురువు దేహం కానప్పటికీ కూడా దేహంగానే కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం దేహంగా ఉన్నాం కాబట్టి గురువు కూడా దేహంగానే కనిపిస్తాడు. పచ్చకాలతోటి పెట్టుకుంటే కొంత పచ్చగా కనిపిస్తుంది. మన దేహం అనే కళ్ళతోటి పెట్టుకుంటే లోపల ఉన్న వాళ్ళందరూ దేహాలుగానే కనిపిస్తారు. దాంట్లో ఆశ్చర్యం ఉంటుంది. మరి గురువు ఈశ్వర స్వరూపమే అని నేను తెలుసుకోలేకపోతున్నానంటే గురువే కాదు, అందరూ ఈశ్వర స్వరూపం అని ఆ గురువుని ఈశ్వరుని దగ్గరికి పంపించాడు. ఎందుకో నువ్వు కూడా ఈశ్వర స్వరూపాన్ని తెలియజెప్పడం కోసం నేను తీసుకెళ్ళటం కోసం, నీ సొంత నీళ్ళలోకి తీసుకెళ్ళటం కోసం, నిన్నే తీసుకెళ్ళటం కోసం, నీ సొంత కొంపలోకి నీ ఇంట్లోకి నిన్ను చేపెట్టి తీసుకెళ్ళటం కోసం ఈశ్వరుడు గురువుని పంపించాడు. ఆ ఈశ్వర శక్తి పనిచేస్తుంది కాబట్టి ఇంక గురువు లోబడి దేహం ఉన్నప్పటికీ కూడా, మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఉన్నట్టుగా గురువు అనేవాడు లేడు అక్కడ. ఈశ్వరుడు శక్తి పనిచేస్తుంది అక్కడ. ఇంకా ఈశ్వరుడు చేసిన పని కింద భావిస్తుంది. అంటే ఈశ్వర స్వరూపం చెప్పేస్తాను. చేస్తే ఒక జ్ఞాన దేహాన్ని కావాలి. అగ్నిహోత్రుడి కంటే కూడా శుద్ధుడు, నిత్యుడు, శుద్ధుడు. అంచేత భగవాన్ ఉన్నారు, భగవాన్ దేహాన్ని కూడా భగవాన్గానే మనం పరిగణిస్తాం. చేత దేహాన్ని చూడటం వరకు మనకు తెలుసు కాబట్టి భగవాన్ దేహాన్ని భగవాన్నే అని మనం పరిగణిస్తాం. కానీ భగవాన్ నిజానికి దేహమా కాదు, మన దేహం లాగా లేదు భగవాన్ దేహం. అంటే మనం ఏదో కోరికలతో కొడతాం, కోరికలు తీసుకోవడం. భగవాన్ అలా కాదు. భగవాన్ ఎవరో మనకు తెలియదు కాబట్టి భగవాన్ దేహాన్నే భగవాన్ అనుకుంటున్నాం. అక్కడ కూడా దేహాన్ని చూస్తున్నామా కదా. మీరు భగవాన్ ఫోటోకి దండం పెడతాము, ఇప్పుడు భగవాన్ దేహానికి దండం పెడుతున్నారు కదా. అక్కడ భగవాన్ కూడా దేహంగానే చూస్తున్నారు కదా. అక్కడ సాక్షాత్తు ఒక మహర్షిని కూడా గురువుని దేహంగా చూడటం పోవట్లేదు నాకు అంటున్నారు. మరి భగవాన్ దండం పెడుతున్నారా ప్రతిరోజు? అంటే దేహం చూసే దండం పెడుతున్నారు కదా. భగవాన్ ఎక్కడ చూసారు మీరు? భగవాన్ ఆ దేహం కాదు కదా. అన్నయ్య గారు మీకు అర్థమైందంటే భగవాన్ దేహం అనేది ఒక ఫోటోలో చూసి ఆ దేహానికే కదా మీరు దండం పెట్టేది. ఇప్పుడు కూడా భగవాన్ దేహంగానే చూశారు కదా. ఇంకా చూసారు, మీరు దేహంగా ఉన్నా అనుకుంటున్నారు కాబట్టి. భగవాన్ చెప్పినట్టుగా చేస్తే మీ నిజమైన నేను పట్టుకోవటం మొదలు పెడితే అన్నీ లైన్ అయిపోతాయి. అంచేత నిరంతరం ఎక్కడ ఉండాలండి అమ్మా? ఆ ఫీలింగ్ ని పట్టుకో, ఇంకేం వస్తుంది. పట్టుకోవటం అంటే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు అనుకుని మిగతా టైంలో వదిలేమని కాదు, కంటిన్యూస్ గా పట్టుకోవాలి. అలా కంటిన్యూటీ రావాలంటే ఉదయం సాయంత్రం కనీసం ఒక పావుగంటను దానికోసం కూర్చోవాలి. అందరూ చేసే తప్పు ఏంటంటే
ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకొని ఉదయం ఒక పావుగంట, సాయంత్రం పావుగంట, అది కుదిరినా కుదరకపోయినా కానీ ఉదయం స్నానం చేస్తారు కదా అందరూ, సాయంత్రం కూడా స్నానం చేస్తారు కదా, స్నానం చేసిన వెంటనే ఒక పావుగంట కూర్చోవచ్చు కదా, అప్పుడే పనులను పెట్టేసుకోవడం అనుకో. మీరు ఉదయం స్నానం చేస్తారా? ఎప్పుడైనా సరే స్నానం చేసిన వెంటనే ఒక 5 నిమిషాలు కూర్చోండి, నేను అనుకుంటాను. అలా కూడా సంవత్సరాల తరబడి అనుకుంటేనే కానీ ఆ నేను అనేది పుట్టప్పుడు కూడా మీకు ఆ నేను ఫీలింగ్. ఇప్పుడు మీరు ఏదో సత్సంగంలోకి వచ్చారు కాబట్టి నేను 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 అంటే అదేదో తెలియపడుతుంది. అది పరమేశ్వరుడికి కృప. ఈ సత్సంగం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నేను అంటే తెలియదు. వాళ్ళు దాని వైపు దృష్టి కూడా పెట్టరు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. అంటే ఎవరు దేహం వాళ్ళలో వాళ్ళు పడిపోతారు. అద్దె కొంపల్లో బెడ్లని నిజం అనుకుని అద్దె కొంపల వాళ్ళే నా బంధువులు అనుకుని వాళ్ళకి జాగ్రత్త మాట్లాడతారు. నేను నిజాన్ని పంప ఇప్పుడు చూపించినా కానీ మర్చిపోతుంటారు. ఇలా మర్చిపోయి ఎన్నో జన్మలు ఇస్తే ఆఖరికి ఈ జన్మలో సిద్ధమయ్యాం మనం ఎలా కలిసి. ఇప్పుడు ఎలా కలిసి మీ సొంత కంపలోకి మీరు వెళ్ళండి బాబు అని చెబుతున్నారు. ఎవరి సొంత గుడిలోకి వెళ్ళడమే చాలా అన్యాయం అనే ఫీలింగ్ మాత్రం పట్టుకొని ఉండండి. మీ అందరినీ కోరేది అదొకటి. పరిణామ సమస్య పరిణామ సమస్య పరిణామ సమస్య పరిణామ परिणाम सर्वस्य परिणाम सर्वस्य परिणाम सर्वस्य परिणाम. అందరూ చాలా శ్రద్ధగా విన్నారు. విన్నందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే తండ్రి. మీరు ఓంకారం చదువుతున్నప్పుడు కూడా నేను దగ్గర ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా కానీ కూడా నేను దగ్గరే ఉండటం ప్రయత్నం చేయండి. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. జై భగవాన్.